ఎలాగైనా లైఫ్ని గడపచ్చు డియర్, ఎలాగైనా గడపచ్చు. తిట్టుకుంటూనే లైఫ్ని గడపచ్చు, కొట్టుకుంటూనే లైఫ్ని గడపచ్చు, ఆనందంగానే లైఫ్ని గడపచ్చు. సపోజ్ మీరు కారులో వెళ్తూ ఉన్నారు, ట్రాఫిక్ జామ్ అయింది, అటుపక్క కూడా ఇంకొక కారు వచ్చి ఆగింది. ఒకటి కారులో ఏం చేస్తున్నారు తెలుసు అంటే, మీరే ఉన్నారు కారులో, స్టీరింగ్లు ఉన్నారు, వాళ్ళు సుమారుగా ఎవడో చెప్తున్నాడు, విండో దించి అడిగారు, ఎవడనుకుంటున్నాడు, చూసారు ఏం చేస్తారంటే, అరగంట దాకా ట్రాఫిక్ జామ్ కదలదట. ఓకే, మనకు వెంటనే వేస్తాం, ఏసీ ఆన్లో ఉంది, అవతల పక్క కూడా ఇంకో కారు ఉంది. ఓకే, అప్పుడు ముష్టి ట్రాఫిక్. ఆ జగన్ అనుకున్నాం కానీ జగన్ ఉన్నప్పుడు ట్రాఫిక్ అంటే చంద్రబాబు కూడా ట్రాఫిక్, ముష్టి ట్రాఫిక్. ఇదే ట్రాఫిక్. నేరపై ఈ రోడ్లో వచ్చాను, నేరపై ఇలా ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళిపోను, నేను పలానా చోటకి వెళ్ళి మొబైల్ కసురుకుంటూ తిట్టుకుంటూ నేను. ఓకే, ఇది ఒకడు ఇదే ట్రాఫిక్లో జామ్లో ఉండి ఈ కారులో ఉన్నవాడి పరిస్థితి. అటుపక్క సేమ్ ట్రాఫిక్ జామ్లో అవతల పక్క కూడా ఒక లేడీ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంది. ఆమె చక్కగా ఏం చేస్తుందట, చూస్తున్నాడు, ఏం చేస్తున్నా, విండోలోని చూస్తే ఆమె ఫోన్ తీసింది, మాట్లాడుతున్నది. ఇతను విండో దించాడు, ఏం మాట్లాడుతున్నది విందట. ఆవిడ కూడా విండో దించి గాలిని ఆస్వాదిస్తున్నది. ఈవిడ కూడా ఉన్నట, అమ్మా బాగున్నావా, తిన్నావా, నాన్నగారు ఎక్కడున్నారు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఎంత బాగానే ఉంది, అంత బాగానే ఉంది. ఎక్కడున్నావు అంటే ట్రాఫిక్ జామ్లో ఉన్నాను. అయ్యో ట్రాఫిక్ జామ్లో ఉన్నా, స్పీకర్ ఫోన్లో మాట్లాడుతున్నది. ఎవరు, పక్క కార్లో ఉండే వ్యక్తి. ట్రాఫిక్ జామ్లో ఉన్నావా, అయ్యో ట్రాఫిక్ జామ్ అంటే, ఏమమ్మా పర్వాలేదు, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, నాకు ఒక హాఫ్ అన్ అవర్కి ట్రాఫిక్ జామ్ క్లియర్ అవుతుందట. ఈ అరగంట నీతోని నాన్నగారితో మిగతా వాళ్ళతో మాట్లాడేటువంటి ఆపర్చునిటీ దేవుడు నాకు ఇచ్చాడు. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. దిస్ ఈజ్ గుడ్ ఫర్ మీ, దిస్ ఈజ్ గుడ్ ఫర్ మీ, దిస్ ఈజ్ లవింగ్ ఫర్ మీ, దిస్ కండిషన్ ఈజ్ యాప్ట్ ఫర్ మీ, దిస్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఇది భగవంతుడు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్. ఒకే పరిస్థితిని ఇద్దరు ఎలా తీసుకున్నారు, ఒకే పరిస్థితిని ఇద్దరు ఎలా తీసుకున్నారు. మీ జీవితంలో మీరు ఏం తీసుకోవాలి, ఎలా ఉండాలి. యు ఆర్ ద డైరెక్టర్, యు ఆర్ ద రైటర్, యు ఆర్ ద మ్యూజిక్ డైరెక్టర్, యు ఆర్ ద ప్రొడ్యూసర్, యు ఆర్ ఎవ్రీథింగ్ ఆఫ్ యువర్ లైఫ్ సినిమా. ఇది గుర్తుంచుకోండి. ఎక్కడ కూడా మీకు ఇంకొక, మీరు అనుకుంటున్నారేమో వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు, నో. మీరు ఎంత ఆనందంగా మీ లైఫ్ని మీరు తీసుకుంటే, ఎంత పాజిటివిటీతో మీరు మీ లైఫ్ని తీసుకుంటే అంత అద్భుతంగా జీవితం అనిపిస్తుంది మై డియర్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.